ప్రిస్క్రిప్షన్స్ కూడా కోడికెలికినట్టు ఏదో అంటారు చూసారా, ఇలా అంటారు. నాకు తెచ్చి చూపిస్తే నాకు అసలు అర్థం కాని కూడా అర్థం కావు కొన్ని ప్రిస్క్రిప్షన్స్. అంటే డాక్టర్స్కే మాకు అర్థం కావట్లేదంటే మరి ఆ పేరెంట్ ఎలా అర్థం చేసుకుంటారు? ఆ మెడికల్ షాప్ అతనికి ఏం అర్థం అవుతుంది? మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ నా దగ్గర నిజంగా చెప్పాలంటే ఆన్సర్ లేదు. రెగ్యులేటరీ అథారిటీ స్ట్రాంగ్ ఉండాలి. మేము డాక్టర్స్ మాలో కొంతమంది ఇప్పుడు నేను చెప్పినవి నిజాయితీగా లేకుండా ఉన్న వాళ్ళు కొంచెమైనా మారాలి. ప్రిస్క్రిప్షన్స్ క్లియర్గా రాయాలి. ఫార్మా ప్రెషర్కి లొంగకూడదు, కార్పొరేట్ ప్రెషర్కి లొంగకూడదు. అండ్ మా విద్యకి మా సర్వీస్కి మేము విలువ ఇచ్చుకోవాలి. పక్కనాళ్ళు 150 రూపాయలు ఫీజు అంటున్నారు కదా, అయితే నేను 100 చేస్తారు. పక్కనాళ్ళు 500 కాబట్టి నేను 450 చేస్తా. ఇలా ఉండకూడదు. నా విలువ ఏంటో నాకు తెలుసు, నా ఫీజు నా ఇష్టం. కానీ ఇప్పుడు నా కోసం ఒక పేద మనిషి వచ్చాడు చూపించుకోవటానికి నా మీద నమ్మకంతో, అప్పుడు నా ఫీజు నేను తీసుకోను. బట్ అలా అని నా ఫీజు ప్రతి ఒక్కరి కోసం తగ్గించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా సర్వీస్ నేను వాల్యూ చేసుకుంటా.